ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తనలు 48. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని స్వరము వినుట ద్వారా మనము ఆటంకములను జయించగలం. దేవుని స్వరాన్ని వినకపోవడం వలన దేవుని చిత్తమును కనుగొనలేం. దేవుని శక్తి సంపూర్ణంగా నీకు అందుబాటులో ఉన్నది గనుక నీవు ఆయన స్వరమును ఎట్లు వినవలెనో, కనుగొనవలెనో, నేర్చుకొనవలెనో. ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడు దేవుడు. మనము ఆయన స్వరమును వినవలెను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుడిని ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నారో ఆయన మార్గములు మన మార్గములు వంటివి కాదు, కానీ మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి దేవుని యొక్క మార్గాలు. ఏ ప్రణాళికతో మనము ఆయన మార్గంలోకి వెళ్ళాలి అంటే దేవుని స్వరమును వినటం ద్వారా మనం ఏం చేయగలం? ఆయన ప్రణాళికలో మనము వెళ్ళగలం. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును జరిగించడం ద్వారా దేవుడు నీ ప్రార్థనలకు ఏమైతే జవాబును ఇస్తాడు. దేవుని చిత్తము నిశ్చయముగాను స్పష్టంగాను తెలుసుకోవడం వల్ల దేవుడు మన సమస్యల్లోంచి మనల్ని విడిపిస్తాడు. దేవుడు మనని బలపరుస్తాడు. దేవుని చిత్తాన్ని చేయడాన్ని సంతోషంగా మనము ఆలోచించాలి, కానీ దేవుని బిడ్డలారా బలహీనంగా మనము ఆలోచించకూడదు, ఇబ్బందికరంగా మనం ఆలోచించకూడదు. ఎవరైతే దేవుని చిత్తాన్ని సంతోషంగా చేస్తారో వాని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభా నీ చిత్తం చేయడం నాకు సంతోషం అంటూ జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా మీరు మమ్మల్ని కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. మీ లేఖనాలు మాతో మాట్లాడుతున్నాయి. నా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని కీర్తన గ్రంథం 40:8 ప్రకారం మా జీవితంలో ప్రభు మీ చిత్తం నెరవేర్చడమే మాకు సంతోషం. ఒకవేళ ఎవరైనా మీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతే వారి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని, సమృద్ధిని, దీవెన్ని పొందుకోలేరు ప్రభు. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని చేయడంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించులాగున మీ చిత్తంని చేయడంలో ప్రతి ఒక్కరికి మీ భక్తులైన వారు ప్రభు అటు ఆలోచన, అటు విశ్వాసము, అటు నమ్మకము, అటు పరిపూర్ణత, అటు సమర్పణ కలిగి ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయండి. మీ చిత్తంలో నెరవేర్చడంలో సాతాను శోధించే విధానాల నుంచి వారు జయించి తట్టుకుని మీ చిత్తాన్ని నెరవేర్చి మీ దీవెనలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా వాతావరణ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి ప్రభా. పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల్లో పిల్లల యొక్క మరలా స్కూళ్ళు ప్రారంభమైనటువంటి విషయాల్లో తోడుగుండండి. తల్లిదండ్రులు కలిగి ఉన్న ప్రతి భారాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా దీవెనలతో నింపి ఆశీర్వాదంతో నడిపించమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.